టు మై ఛానల్ నిస్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ పార్ట్ 12 అయిపోయిందండి. పార్ట్ 13 టాపిక్లోకి వెళ్దామండి. మనం మాల్ న్యూట్రిషన్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. మాల్ న్యూట్రిషన్ అంటే విటమిన్స్ డెఫిషియన్సీ, న్యూట్రిషన్ అంటే పోషక పదార్థాలు తక్కువైందని మనం మాల్ న్యూట్రిషన్ అంటామండి. మనం మామూలుగా క్యారెట్ బీట్రూట్లో విటమిన్ ఏ ఉందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా క్యారెట్ బీట్రూట్లో పపాయ అంటే తెలుగులో బొప్పస్కాయలో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి. విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఇస్తే పిల్లలకి రేచిగా టాబ్లెట్ చేయగలం. క్యారెట్ తింటలేదండి, బీట్రూట్ తింటలేదంటే క్యారెట్ని మామూలుగా బాయిల్ చేసి ఉప్పు పెప్పర్ వేసుకోవడం ఇవ్వచ్చు. బీట్రూట్ని మామూలుగా జ్యూస్ చేసి క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఏబీసీ జ్యూస్ అంటామండి. యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఏబీసీ జ్యూస్ కూడా డైలీ చిల్డ్రన్స్కి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదండి. అలాగే క్యారెట్ బీట్రూట్ చపాతీ కూడా చేయొచ్చండి. క్యారెట్ని బీట్రూట్ని తురిమి దాన్ని చపాతీ పిండిలో కలిపి ముద్దలాగా చేసి చపాతీ కూడా చేసి ఇవ్వచ్చండి. అలాగే పిల్లలకి విటమిన్ ఏ ఇవ్వాలండి. కాల్షియంలో విటమిన్ ఏ అన్నీ ఉంటాయండి. కాల్షియం ఉంటుంది. పాలు ఇవ్వాలండి. పాలల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉండిద్దండి. పాలు సంబంధించిన పదార్థాలు అది ఇవ్వండి ఎక్కువ శాతం. తర్వాత విటమిన్ ఏ సొల్యూషన్ టాబ్లెట్స్ ఇవ్వమని చెప్పాను కదా, అవి కూడా మీరు చిల్డ్రన్స్కి ఇవ్వచ్చండి, ఏం కాదు. తర్వాత బేబీస్కి ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ కివీ ఫ్రూట్స్ ఇవ్వచ్చండి. కివీ ఫ్రూట్లో కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కివీ, యాపిల్, దానిమ్మ అంటే హిమోగ్లోబిన్ అండి. బ్లడ్కి ఎక్కువ శాతం బ్లడ్ పట్టడానికి దానిమ్మ, క్యారెట్, బీట్రూట్ ఈ 3 బాగా ఉపయోగపడతాయండి. మీరు చూసుకుని అది కూడా ఇవ్వండి. తర్వాత బేబీస్కి ఎక్కువ శాతము డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి ఓఆర్ఎస్ కూడా ఇవ్వండి. ఓఆర్ఎస్తో పాటు విటమిన్ ఏ లభించే ఆకుకూరలు తోటకూర, చుక్కకూర, ఆకుకూరలలో కూడా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఫ్రూట్స్లో ఉంటాయి, వెజిటేబుల్స్లో కూడా ఉంటాయండి. 3 ఏ దాంట్లో అయినా ఉండొచ్చు, మీరు చూసి ఇవ్వండి. అంతేకాకుండా రక్తహీనత గురించి కూడా మనం మాట్లాడుకున్నామండి. బ్లడ్ తక్కువైతే రక్తహీనత అంటే ఎనీమియాకి దాన్ని దారి తీస్తుందండి. దానివల్ల మొహం పాలిపోయినట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా, నీరసంగా, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, కూర్చోలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. కొంచెం చూసుకోండి. ఎక్కువ శాతం మీరు అలాంటి లోపాలు ఏమైనా కనిపించినప్పుడు శరీరం తెల్లగా అయిపోయింది అనుకోద్దండి, పాలిపోయింది. పేల్ అంటే పాలిపోవడం. బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయని చాలా డేంజర్ అండి. ఐరన్ టాబ్లెట్స్ తీసుకోండి. ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. ప్రైవేట్ హాస్పిటల్ అయినా క్యాప్సిల్స్ ఉంటాయి, వెళ్ళి తీసుకోండి. దీని గురించి మనం ఇంకా ఎనీమియా గురించి డీప్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ పార్ట్లో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.